రాత్రి 9 PM సేలం రైల్వే స్టేషన్ నుండి స్లోగా మూవ్ అవుతుంది 116 సేలం చెన్నై ఎక్స్ప్రెస్. చాలామంది ప్యాసింజర్స్కి ఇది నార్మల్ జర్నీలానే అనిపించింది. కానీ ట్రైన్లో ఉన్న 2 సీల్డ్ కోచెస్లో 342 క్రోర్స్ క్యాష్ ఉంది అని ఎవరికీ తెలియదు. ఆ మనీ సీక్రెట్గా చెన్నై ట్రెజరీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సెక్యూరిటీ టైట్గా ఉంది, కానీ ప్లాన్ చేసిన గ్యాంగ్ ఇంకొంచెం టైట్గా ఉంది. ఈ ఆపరేషన్కి మాస్టర్ మైండ్ అర్జున్ వర్మ, ఎక్స్ రైల్వే కాంట్రాక్టర్. రైల్వే టైమింగ్స్, సిగ్నల్స్, బ్లైండ్ స్పాట్స్ అన్నీ కూడా తన చేతుల్లో ఉన్నాయి. అతను 6 months నుండి ప్లాన్ చేస్తున్నాడు. టీంలో టోటల్ 8 మెంబర్స్, ఒక్కొక్కరు ఒక రోల్: హ్యాకర్, సిగ్నల్ ఆపరేటర్, ఫేక్ ఆర్పీఎఫ్ ఆఫీసర్స్, డ్రైవర్, లాజిస్టిక్స్ టీమ్. పర్ఫెక్ట్ ప్లానింగ్. ట్రైన్ మిడ్నైట్ 12:40 AMకి ధర్మపురి ఫారెస్ట్ స్ట్రెచ్లో ఎంటర్ అయింది. అది నెట్వర్క్ సిగ్నల్స్ వీక్ ఉన్న ఏరియా. ఎగ్జాక్ట్లీ అదే ప్లేస్ అర్జున్ చూస్ చేశాడు. హ్యాకర్ సమీర్ రైల్వే సిగ్నల్ సిస్టమ్ హ్యాక్ చేసి 7 minutes వరకు రెడ్ సిగ్నల్ క్రియేట్ చేశాడు. ట్రైన్ ఎమర్జెన్సీ బ్రేక్తో స్టాప్ అయింది. ప్యాసింజర్స్కి టెక్నికల్ ఇష్యూ అనిపించింది, కానీ ఆ మూమెంట్లో 4 members ఆర్పీఎఫ్ యూనిఫామ్లో సీల్డ్ కోచ్ దగ్గరికి వచ్చారు. ఒరిజినల్ ఆర్పీఎఫ్ ఆఫీసర్స్ని ముందే న్యూట్రలైజ్ చేసి ఫారెస్ట్ సైడ్కి టై చేశారు. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ 3 minutes. గ్యాస్ కటర్ యూజ్ చేసి సీల్డ్ కోచ్ డోర్ ఓపెన్ చేశారు. ఇన్సైడ్ స్టీల్ ట్రంక్స్, ఈచ్ ట్రంక్లో 2000 రూపీ బండిల్స్. టీమ్ ఫాస్ట్గా 20 సెలెక్టెడ్ ట్రంక్స్ మాత్రమే తీసుకున్నారు, ఎందుకంటే వెయిట్ క్యాల్కులేషన్ పర్ఫెక్ట్గా చేశారు. 342 crores ఫుల్గా కాదు, 342 crores అఫీషియల్ వాల్యూ. రియల్గా ట్రంక్స్లో 360 crores ఉంది, 18 crores ఎక్స్ట్రా బ్లాక్ అడ్జస్ట్మెంట్. టోటల్ ఆపరేషన్ టైం 6 minutes 45 seconds. ట్రైన్ మళ్లీ గ్రీన్ సిగ్నల్తో మూవ్ అయింది. ప్యాసింజర్స్కి ఏమీ తెలియదు. మార్నింగ్ చెన్నై రీచ్ అయ్యాక ట్రెజరీ ఆఫీసర్ షాక్ అయ్యారు. సీల్స్ ఇంటాక్ట్లా ఉన్నాయి, కానీ ఇన్సైడ్ ట్రంక్స్ మిస్సింగ్. ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్గా స్టార్ట్ అయింది. కేస్ హ్యాండోవర్ చేశారు సిబిఐ ఆఫీసర్ విక్రమ్ రావుకి. విక్రమ్ చాలా షార్ప్. అతను ఫస్ట్ డౌట్ సిగ్నల్ గ్లిచ్ మీద పెట్టాడు. ర్యాండమ్ ఫెయిల్యూర్ కాదు ఇది అని కన్క్లూడ్ చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ అనలైజ్ చేసి చూశారు. ఆర్పీఎఫ్ యూనిఫామ్స్ ఒరిజినల్ లాగా ఉన్నాయి, ఐడీ కార్డ్స్ కూడా పర్ఫెక్ట్. కానీ ఒక స్మాల్ మిస్టేక్ జరిగింది. ఒక మెంబర్ గ్లౌ రిమూవ్ చేసి స్టీల్ ట్రంక్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు హ్యాండ్లో ఓల్డ్ బర్న్ మార్క్ విజిబుల్ అయింది. విక్రమ్ రైల్వే కాంట్రాక్టర్ రికార్డ్స్ చెక్ చేశాడు. బర్న్ ఇంజురీ ఉన్న ఎక్స్ కాంట్రాక్టర్ అర్జున్ వర్మ మీద డౌట్ వచ్చింది. అర్జున్ 2 years బ్యాక్ రైల్వే ప్రాజెక్ట్లో యాక్సిడెంట్ అయింది అని ఫైల్లో ఉంది. పోలీస్ అర్జున్ హౌస్ రేడ్ చేశారు, కానీ హౌస్ ఎంప్టీ. టీమ్ ఆల్రెడీ మనీ డివైడ్ చేసి నేపాల్ రూట్ నుండి ఎస్కేప్ ప్లాన్ చేశారు, కానీ విక్రమ్ ఆల్రెడీ బార్డర్ అలర్ట్ పెట్టాడు. క్లైమాక్స్ ట్విస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది. అర్జున్ టీంలో ఒక మెంబర్ కావ్య. ఆమె యాక్చువల్లీ అండర్ కవర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. 5 months నుండి గ్యాంగ్లో ఇన్ఫిల్ట్రేట్ అయింది. ఆమె సీక్రెట్గా లొకేషన్ డీటెయిల్స్ విక్రమ్కి పాస్ చేస్తూ ఉండేది. ఫారెస్ట్ వేర్ హౌస్లో మనీ టెంపరీగా స్టోర్ చేశారు. నైట్ 2:30 AM. టీమ్ సెలబ్రేట్ చేస్తున్న టైంలో సడన్గా లైట్స్ ఆఫ్ అయ్యాయి. అవుట్ సైడ్ పోలీస్ సరౌండ్ చేశారు. అర్జున్ షాక్ అయ్యాడు. ఎవరు బిట్రే చేశారు అని అరుస్తాడు. కావ్య కామ్గా గన్ పాయింట్ చేసి గేమ్ ఓవర్ అర్జున్ అని చెప్పింది. చిన్న షూటౌట్ జరిగింది, కానీ ఫైనల్గా గ్యాంగ్ క్యాప్చర్ అయింది. 342 crores ఆల్మోస్ట్ ఫుల్ రికవరీ అయింది. మీడియాలో సెన్సేషనల్ న్యూస్, బిగ్గెస్ట్ ట్రైన్ రాబరీ అటెంప్ట్ ఫాయిల్డ్. కానీ లాస్ట్ ట్విస్ట్ ఇంకేమిటి అంటే, పోలీస్ కస్టడీలో అర్జున్ స్మైల్ చేశాడు. విక్రమ్ కన్ఫ్యూజ్ అయ్యాడు. లేటర్ ఆడిట్లో తెలిసింది యాక్చువల్ ట్రైన్లో ఒరిజినల్ 342 crores ఆల్రెడీ ప్రీవియస్ స్టేషన్లో ట్రాన్స్ఫర్ చేశారు. ఈ సీల్డ్ ట్రంక్స్లో మోస్ట్లీ బమ్మీ బండిల్స్ అండ్ పేపర్ బ్లాక్స్. రియల్ మనీ సేఫ్గా ట్రెజరీ రీచ్ అయింది. అర్జున్ ప్లాన్ చేసిన రాబరీ యాక్చువల్లీ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ట్రాప్. దే న్యూ సమ్మన్ ప్లానింగ్ అటాక్, సో డమ్మీ క్యాష్ పెట్టి గ్యాంగ్ని క్యాప్చర్ చేశారు. అర్జున్ ఫైనల్గా రియలైజ్ అయ్యాడు, తన మాస్టర్ ప్లాన్ కన్నా గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ బిగ్గర్. స్టోరీ ఎండ్ అయింది, కానీ క్వశ్చన్ మిగిలింది. అర్జున్ ఎలా లీక్ అయ్యాడు? కావ్య ఇన్ఫిల్ట్రేషన్ ఎలా డిటెక్ట్ అవ్వలేదు? మరింకా ఎంతమంది మాస్టర్ మైండ్స్ సైలెంట్గా ప్లాన్ చేస్తున్నారు? పోలీస్ కస్టడీలో అర్జున్ సైలెంట్గా కూర్చున్నాడు. మీడియా కెమెరాస్ ఫ్లాష్ అవుతున్నాయి. రిపోర్టర్స్ షౌట్ చేస్తున్నారు, 342 crores రాబరీ మాస్టర్ మైండ్ అరెస్ట్. కానీ అర్జున్ ఫేస్లో టెన్షన్ లేదు, ఓన్లీ స్లైట్ స్మైల్. సిబిఐ ఆఫీసర్ విక్రమ్ రావు ఎంటర్ అయ్యాడు. గేమ్ ఓవర్ అర్జున్ అని కామ్గా చెప్పాడు. అర్జున్ స్లోగా హెడ్ టిల్ట్ చేశాడు. గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది విక్రమ్. విక్రమ్ ఐబ్రో రైజ్ అయింది, మీనింగ్? అర్జున్ లాఫ్ చేశాడు. మీరు క్యాచ్ చేసింది స్మాల్ ఫిష్, ఓషన్ ఇంకా బయట ఉంది. ఫ్లాష్ బ్యాక్ 3 months బిఫోర్ రాబరీ. అర్జున్ ఒక మిస్టీరియస్ పర్సన్ని ముంబై పోర్ట్లో మీట్ అయ్యాడు. బ్లాక్ ఎస్యూవీ, డార్క్ గ్లాస్, ఇన్సైడ్ బిజినెస్ మ్యాన్ లుక్ ఉన్న పర్సన్. నేమ్ దేవ్ మల్హోత్రా. ఒఫీషియల్గా లాజిస్టిక్స్ మ్యాగ్నెట్.
ఒఫీషియల్గా షాడో ఫినాన్సర్. దేవ్ స్ట్రెయిట్గా మ్యాటర్ చెప్పాడు. గవర్నమెంట్ ఎమర్జెన్సీ ట్రాన్స్ఫర్ ప్లాన్స్ లీక్ అయ్యాయి. మనకి ఇన్సైడ్ సోర్స్ ఉంది. 342 crores కన్సైన్మెంట్ మూవింగ్ సూన్. అర్జున్ షాక్ అయ్యాడు. ఇన్సైడ్ సోర్స్? మనం ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. 30% షేర్ యోర్స్. అర్జున్కి డౌట్ వచ్చింది. గవర్నమెంట్ ఫండ్ లీక్ అయితే సింపుల్ రాబరీ కాదు, ఇంటెలిజెన్స్ వాచ్ చేస్తుంది. దేవ్ స్మైల్ చేశాడు. ఎగ్జాక్ట్లీ. ప్రెజెంట్ ఇంటరాగేషన్ రూమ్. విక్రమ్ ఫైల్ టేబుల్ మీద త్రో చేశాడు. దేవ్ మల్హోత్రా, మీ కాల్స్ రికార్డ్లో ఉంది. అర్జున్ ఐస్ ఫ్రీజ్ అయ్యాయి. హౌ? విక్రమ్ కామ్గా రిప్లై ఇచ్చాడు. బికాస్ దేవ్ మల్హోత్రా ఈజ్ ఆల్రెడీ అండర్ సర్వేలెన్స్, ఇంటర్నేషనల్ హవాలా నెట్వర్క్ కేసులో. అర్జున్ మైండ్ రేజ్ అయింది. దేవ్ సర్వేలెన్స్లో? అంటే బిగినింగ్ నుండి ట్రాప్? బిగ్గర్ ట్విస్ట్. విక్రమ్ చైర్లో బ్యాక్ లీన్ అయ్యాడు. రియల్ 342 crores నెవర్ ఎంటర్డ్ యోర్ కోచ్. అర్జున్ సైలెన్స్. 3 స్టేషన్స్ ముందు ఒరిజినల్ క్యాష్ ఎయిర్లిఫ్ట్ చేశారు. మీ కోచ్లో డమ్మీ బండిల్స్, పేపర్ బ్లాక్స్, ట్రాకింగ్ చిప్స్. అర్జున్ ఐస్ వైడన్ అయ్యాయి. ట్రాకింగ్ చిప్స్? విక్రమ్ స్మైల్ చేశాడు. మీరు ఫారెస్ట్ వేర్హౌస్ రీచ్ అయ్యాక 20 minutesలో ఎగ్జాక్ట్ లొకేషన్ మాకు తెలిసింది. అర్జున్ స్లోగా రియలైజ్ అయ్యాడు. కావ్య. కావ్య, ద డబుల్ ట్రూత్. పోలీస్ సేఫ్ హౌస్లో కావ్య యూనిఫామ్లో కూర్చుంది. ఆమె ఇంటెలిజెన్స్ బ్యూరో అండర్ కవర్ ఆఫీసర్. 5 months నుండి అర్జున్ గ్యాంగ్లో ఇన్సైడ్. కానీ ట్విస్ట్ ఇక్కడ. ఆమె అర్జున్ని బిట్రే చెయ్యలేదు. బికాజ్ అర్జున్ ఆల్రెడీ సస్పెక్ట్ చేశాడు ఇన్ఫిల్ట్రేషన్ ఉండాని. రాబరీకి 1 week ముందు అర్జున్ టీమ్ మెంబర్స్ ఫోన్ స్వాప్ చేశాడు. సెక్యూరిటీ రీజన్ అని. కావ్య ఫోన్ క్లోన్ చేసి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేశాడు. ట్రాకింగ్ లొకేషన్ కావ్య మెసేజ్ వల్ల కాదు, ట్రాకింగ్ చిప్స్ వల్ల. గవర్నమెంట్ ప్లాన్ నుండి అర్జున్కి పార్షియల్ ఐడియా ఉంది. కానీ దేవ్ మల్హోత్రా రియల్ ఏజెండా తెలియదు. దేవ్స్ మాస్టర్ ప్లాన్. దేవ్ యాక్చువల్గా డబుల్ గేమ్ ఆడాడు. గవర్నమెంట్ ట్రాప్ తెలిసి కూడా అర్జున్ని యూజ్ చేశాడు. వై? బికాస్ డమ్మీ కన్సైన్మెంట్ రాబరీ మీడియాలో హైలైట్ అయితే రియల్ మనీ ట్రాన్స్ఫర్ నెక్స్ట్ వీక్ సీక్రెట్గా చేయొచ్చు, వితౌట్ అటెన్షన్. దేవ్ టార్గెట్ రియల్ కన్సైన్మెంట్. అర్జున్ అరెస్ట్ అయ్యాక మీడియా ఫుల్ ఫోకస్ రాబరీ మీద. మీన్వైల్ సెకండ్ ఎమర్జెన్సీ ట్రాన్స్ఫర్ సైలెంట్లీ మూవ్ అయింది. క్లైమాక్స్ రెవల్యూషన్. విక్రమ్కి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వచ్చింది. సార్, నెక్స్ట్ వీక్ సీక్రెట్ ట్రాన్స్ఫర్ మూవ్మెంట్ కన్ఫర్మ్. విక్రమ్ షాక్ అయ్యాడు. అంటే దేవ్ ఫైనల్ టార్గెట్ నెక్స్ట్ కన్సైన్మెంట్? ఇమీడియట్లీ కోవర్ట్ ఆపరేషన్ ప్లాన్ చేశాడు. ఫైనల్ కాన్ఫ్రంటేషన్. చెన్నై పోర్ట్ వేర్హౌస్. రెయినీ నైట్. దేవ్ మల్హోత్రా కార్గో షిప్ దగ్గర స్టాండింగ్. కంటైనర్లో రియన్ కరెన్సీ ట్రంక్స్. సడన్గా పోలీస్ సరౌండ్. దేవ్ కామ్గా క్లాప్ చేశాడు. ఇంప్రెసివ్ ఆఫీసర్. విక్రమ్ గన్ పాయింట్ చేశాడు. గేమ్ ఓవర్. దేవ్ స్మైల్. గేమ్ నెవర్ ఎండ్స్. సడన్ ఎక్స్ప్లోషన్ సౌండ్ ఫార్ సైడ్లో డిస్ట్రాక్ట్ చేసింది. దేవ్ స్మోక్ కవర్లో ఎస్కేప్ అటెంప్ట్ చేశాడు. షార్ట్ చేజ్ జరిగింది. ఫైనలీ దేవ్ అరెస్ట్ అయ్యాడు. రియల్ 342 crores సేఫ్. ప్రిజన్ సీన్. లాస్ట్ ట్విస్ట్. అర్జున్ జైల్లో న్యూస్ పేపర్ చూస్తున్నాడు. హెడ్లైన్: సిబిఐ ఫాయిల్స్ సెకండ్ అటెంప్ట్. ఇంటర్నేషనల్ హవాలా కింగ్ పిన్ అరెస్టెడ్. అర్జున్ స్మైల్ చేశాడు. కావ్య విజిట్కి వచ్చింది. మీరు సస్పెక్ట్ చేశారు కదా నన్ను అని ఆమె చెప్పింది. అర్జున్ నోట్ చేశాడు. మీరు నన్ను అరెస్ట్ చేయడం నాకు తెలుసు, కానీ దేవ్ బిగ్గర్ థ్రెట్. కావ్య ఐస్ నారో అయ్యాయి. మీరు ఇంటెన్షనల్గా ట్రాప్లో పడ్డారా? అర్జున్ రిప్లై సింపుల్గా: సమ్ టైమ్స్ లూజింగ్ స్మాల్ బ్యాటిల్ విన్స్ బిగ్గర్ వార్. ఫైనల్ క్వశ్చన్: అర్జున్ మాస్టర్ మైండా, లేదా గవర్నమెంట్ మాస్టర్ మైండా, లేదా దేవ్ రియల్ పపెట్ మాస్టరా? ట్రూత్ సింపుల్ కాదు. 342 crores రాబరీ అటెంప్ట్ వరల్డ్కి ఒక హేస్ట్ స్టోరీ. కానీ షాడోస్లో జరిగింది పవర్ గేమ్. అండ్ సమ్వేర్ ఇన్ సైలెన్స్ అనదర్ ప్లాన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. బికాజ్ మనీ మూవ్స్, బట్ మైండ్స్ మూవ్ ఫాస్టర్.